ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో సీఎం రేవంత్ జడిసిపోయాడు. ఇన్నాళ్లు తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూషించిన రేవంత్ లో ఒక్కసారిగా ప్రాయశ్చిత్తం కనిపించింది. అసెంబ్లీలో కేసీఆర్ వద్దకెళ్లి మరీ పలకరించారు. రేవంత్ నమస్కారం చేయగా కేసీఆర్ ప్రతి నమస్కారం చేశారు. ఆ వెంటనే రేవంత్ తన బుద్ధిని రేవంత్ చూపించారు. ఆ ఫోటోకు అపార్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ట్యాగ్లైన్లు పోస్ట్ చేసి అల్పబుద్ధిని బయటపెట్టుకున్నారు. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రోతకూతలు కూసిన సీఎం రేవంత్ రెడ్డిలో ఎట్టకేలకు చలనం వచ్చింది. అసెంబ్లీ వేదికగా పశ్చాత్తాపానికి దిగారు. జనంలో పలచన కావడంతో రేవంత్ రెడ్డిలో మెలకువ వచ్చినట్టుంది. శాసనసభలో వినయం ప్రదర్శిస్తూ కేసీఆర్ వద్దకెళ్లారు. నమస్కరించి చేయి కలపడానికి రేవంత్ రాగా తాను సీనియర్, 2 సార్లు సీఎం అయిన విషయాలను కేసీఆర్ పక్కన పెట్టి లేచి మరీ నిలబడి చేయందించారు. ప్రతి నమస్కారంతో మర్యాదపూర్వకంగా పలకరించారు. అద్భుత ఘట్టం సోమవారం అసెంబ్లీ వేదికగా జరిగింది. 2 ఏళ్లుగా రేవంత్ సర్కార్ చర్యలను కేసీఆర్ తీక్షణంగా గమనించారు. అటు మోదీ ఇటు ఏపీ సర్కార్ ఏకమై కృష్ణా జలాల దోపిడీకి, జల హక్కుల సాధనలో నీళ్లు నములుతున్న కాంగ్రెస్ పాలకుల విధానాన్ని కడిగి పారేశారు. నీళ్లలా పారించిన వాస్తవ లెక్కలు పూసగుచ్చినట్టుగా పేర్చిన మాటల ప్రవాహంతో సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుంచి కళ్లకు కట్టినట్టు చూపారు. ఉద్యమ నేత అనుభవం, 10 ఏళ్ల పాలన దక్షతకు హడలిపోయిన సీఎం రేవంత్ రెడ్డి నోటికి పని చెప్పాడు. బూతులు వల్లవేశారు. వేదిక దొరికితే చాలు నోటికొచ్చిన బూతులను కక్కుతూ ఒంటికాలిపై లేచి జనంలో పలచనయ్యారు. స్థాయి మరిచిన సీఎం రేవంత్ నీచ భాషను పలువురు దుయ్యబట్టారు. ఆయన మాట తీరును తప్పుబట్టారు. ఆఖరికి సొంత పార్టీ నేతలు ముఖం చిట్లించుకున్నారు. అసెంబ్లీలో కేసీఆర్ తో సీఎం రేవంత్ మాట ముచ్చట నక్క వినియమేనని తేలేందుకు కేసీఆర్ హౌస్ నుంచి బయటకు వెళ్లక ముందే రేవంత్ నట స్వరూపం విడుదల చేసిన వీడియో క్లిప్పులన్నీ బట్టబయలయ్యాయి. నమస్కారానికి ప్రతి నమస్కారం, మర్యాదకు ప్రతి మర్యాదగా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా సీటుకు గౌరవ సూచకంగా కేసీఆర్ చూపిన మంచిని కూడా రేవంత్ కుసంస్కారంతో మలిచిన తీరుపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. తనకు వంగి వంగి దండం పెట్టాడని, తొంగి తొంగి మాట్లాడాడని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ట్యాగ్లను పెట్టి వైరల్ చేసిన తీరు సర్కార్ పెద్దల సోయిమాలిన తనానికి నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పై రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. చిన్న పిల్లవాడు మొదలు పండు ముసలి వరకు ఆయనను ఇంటి మనిషిగా చూసే బంధుత్వం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని అకారణంగా దూషించడం, వయస్సు అనుభవాన్ని కూడా కళ్ళు కానకుండా వెక్కిరించేలా ప్రవర్తించడం సరైంది కాదని తేల్చి చెప్పారు. అయితే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ను సీఎం రేవంత్ పలకరించడాన్ని సభా నాయకుడు హుందాగా నడుచుకుంటూ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని సాగిస్తే అంతా బాగానే ఉంటుంది. ఇప్పటికైనా అటు రేవంత్ ఇటు కేసీఆర్ ఒకరినొకరు పరస్పరం పలకరించుకునేంత ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే అంతా మంచిదే. సభలో కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడటాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని స్పష్టం చేశారు. ఇది కేవలం అసెంబ్లీ లోపల మాత్రమే కాకుండా బయట కూడా నోరు అదుపులో, మాట పొదుపుగా వాడితే అంతకన్నా కావలసిన సంస్కారం ఇంకేముంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ మాటకు సంస్కారం ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న మర్యాద విషయంలో మంచి చెడుల విచక్షణగా మెదిలితే బాగుంటుందని అభిప్రాయం. రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయనే అక్కసుతో బూతులు మాట్లాడుతున్నాడని కేటీఆర్ తెలిపారు. తనపై వ్యాఖ్యలు చేస్తే స్పందించానని, అవసరమైతే ఊరుకుంటానని, తండ్రి కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకునేదే లేదని, సహించబోనని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏళ్ల నుంచి వింటున్నామని, ఇప్పటికీ అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో పూర్తయిందని, దీనికి కారణం ఆయన నిబద్ధతేనని స్పష్టం చేశారు. కాలంతో పోటీపడి మరీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని స్పష్టం చేశారు.